నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. యాక్చువల్లీ తను ఓడిపోయి 11 సీట్లతో ఎక్కడో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. సో తన గురించి పెద్ద ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ, ప్రభుత్వం కానీ చెబుతున్నటువంటి మాట. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని జనరల్గా చాలామంది అంటే తెలుగుదేశం పార్టీ వర్గాలు, ఎమ్మెల్యేస్ కానీ, అలాగే ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు కూడా జస్ట్ ఒక పులివెందుల ఎమ్మెల్యే, ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అని సంబోధిస్తూ ఉంటాయి కదా. అటువంటి జస్ట్ ఒక ఆఫ్టర్ పులివెందుల ఎమ్మెల్యే గురించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 15 నెలలు కావస్తుంది కదా. ఈ 15 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండా ఏ కార్యక్రమమైనా జరిగిందా? కార్యక్రమం ఏదైనా, సందర్భం ఏదైనా, ప్రాంతం ఏదైనా, మన రాష్ట్రమే కాదండి, ఇతర దేశాలకు వెళ్ళే సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండా ఎప్పుడైనా జరిగిందా? ఏదైనా ఇదైనా కానీ అంటే దీనికి ఒక క్లారిటీని చెప్తానండి. యాక్చువల్గా ఇదేమీ మనకి ఏ ఒక్క పార్టీ అంటే అభిమానమో, ఏ ఒక్క పార్టీ ఇది కాదు, వాస్తవ పరిస్థితి. వాస్తవంగా రాజకీయంగా మన రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితిని మనం చెప్పుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండా ఏ కార్యక్రమం కూడా లేదు. అంతెందుకండి, ఈరోజు అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళకపోయినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన లేకుండా, జగన్మోహన్ రెడ్డి మాట లేకుండా జరుగుతుందా? అయితే ఈరోజు మెయిన్గా అసెంబ్లీలో యాక్చువల్గా అసెంబ్లీ మండలి జరుగుతుంది. ఇన్ జనరల్గా మండలి చూసేదానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు, కానీ అసెంబ్లీ చూసేదానికి ఎవరు కూడా, ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అధికార పార్టీ సభ్యులు. ఏముంది వీళ్ళు ఏదో అన్నట్టు ఉంటుంది, వాళ్ళు చెప్పినట్టు ఉంటుంది, అంతే తప్ప ఏ ఒక్కరు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించే పరిస్థితి చాలా తక్కువగా ఉందనే మనం అనుకోవచ్చు. అంటే చూసే వీక్షకుల గురించి చెప్తున్నాను అనమాట. అదే మండలిలో ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కాబట్టి అక్కడ ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు అందరూ ఉన్నారు. దానికి అధ్యక్షత ఎల్ఓపిగా బొత్స గారు ఉన్నారు, మాట్లాడుతున్నారు కాబట్టి అక్కడ అదంతా చూస్తున్నారు అందరూ కూడా. అయితే ఈరోజు అసెంబ్లీకి సంబంధించి బాలకృష్ణ గారు, అంటే యాక్చువల్గా ఈ బాలకృష్ణ గారు అనే మాట ఏదైతే ఉందో దానికి ముందు ఏం జరిగింది అనేది మనం ఒకసారి మాట్లాడుకుంటే కనుక, కామినేని శ్రీనివాస్ గారు తన ఒక బీజేపీ ఎమ్మెల్యే గత 2 రోజులుగా కూడా మనం చూస్తున్నాం కదండి అసెంబ్లీలో. ఒక చాలా అంటే ఏదో ఒక సందర్భం ఒక టాపిక్ వచ్చినప్పుడు, ఏదైతే మనకి మెడికల్ కాలేజెస్ విషయంలో మాట్లాడినప్పుడు కానీ అక్కడ అంటే తను చాలా మాట్లాడారు. అయితే అక్కడ కొన్ని మనం కాంట్రవర్సీ చెప్పుకుంటే కనుక, మెడికల్ కాలేజెస్ విషయంలో చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక ఏంటి? అసలు చంద్రబాబు గారికి జగన్కి పోలిక అంటేనే ఒక బూతు అని కూడా అసెంబ్లీ సాక్షిగా వ్యాఖ్యానించారు కామినేని శ్రీనివాస్ గారు. అటువంటి కామినేని శ్రీనివాస్ గారు ఈరోజు అసెంబ్లీలో ఒక ఏదో ఒక చిన్న చర్చ సందర్భంగా ఏంటంటే, మనకి గత ప్రభుత్వ హయాంలో సినీ ఫీల్డ్కి సంబంధించి చాలామంది సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు కదా. వెళ్ళే సందర్భంలో చిరంజీవి గారు అధ్యక్షతన వెళ్ళారు. చిరంజీవి గారు, ప్రభాస్ గారు, ఇలా మహేష్ బాబు గారు, రాజమౌళి గారు అందరూ వెళ్ళారు కదా. ఆర్ నారాయణమూర్తి గారు అందరూ వెళ్ళే సందర్భంగా అక్కడ ఏం జరిగింది ఏంటి అనే విషయం మాట్లాడే సందర్భంలో వెళ్ళారు అందరూ కూడా. వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళకు వెళ్ళారు. వెళ్ళేటప్పుడు ఫస్ట్గా అక్కడ ఏంటంటే పోసాని కృష్ణమూర్తి ఉన్నాడు. దాని తర్వాత ఇలా మీటింగ్ సీఎం గారితో ఉండదు, మీకు సినిమాటోగ్రఫీ మంత్రి, అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారితో మీటింగ్ ఉంటుందని చెప్తే, అప్పుడు వెంటనే చిరంజీవి గారు కల్పించుకొని చిరంజీవి గారు చాలా గట్టిగా మాట్లాడారంట. అదేంటి సీఎం గారితో అపాయింట్మెంట్ అంటేనే మేము అందరం ఇక్కడికి వచ్చాం, అటువంటిది ఇప్పుడు సడన్గా సీఎం గారు మీటింగ్ లేదంటే ఎట్లా అని చెప్పేసి అని చాలా గట్టిగా మాట్లాడారంట చిరంజీవి గారు గట్టిగా మాట్లాడటం వలన పైన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అనేది కామినేని శ్రీనివాస్ గారు చెప్పిన మాటల్లో అర్థం అనమాట. అయితే దీనిపైన అంటే ఇంకా చాలా విషయాలు మాట్లాడారు. ఇప్పుడు కొన్ని అన్నీ మనం ఇప్పుడు వీడియోలో చెప్పుకోలేం కదా. అయితే దీన్ని కౌంటర్ చేస్తున్నాం, లేకపోతే కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడినటువంటి మాటలకి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు కల్పించుకుని మాట్లాడుతూ ముందుగా మాట్లాడినటువంటి కామినేని శ్రీనివాస్ గారు అసత్యాలు మాట్లాడారు. బాలకృష్ణ గారు అదే మాట్లాడుతున్నాను కాదండి. యాక్చువల్గా ఏంటంటే ఏదైతే శాసనసభ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, అంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, నాకైనా మీకైనా ఎవరికైనా
ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక టర్మ్ 5 ఇయర్స్ కాలం పాటు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. సో ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రిగా తనకి ఇవ్వాల్సినటువంటి ఇది మనం ఎవరైనా ఇస్తారు కాబట్టి కామన్గా మనం మాజీ ముఖ్యమంత్రి అంటున్నాం. అయితే ఇక్కడ అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ శాసనసభ సాక్షిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ గారు చేసే వ్యాఖ్యలు ఏంటంటే వాడొక సైకోగాడు అని చెప్పేసి మాట్లాడారనమాట. అంటే ఒక సైకోగాడు అని చెప్పేసి మాట్లాడుతూ అసత్యాలనే మాట్లాడుతున్నారు కామినేని శ్రీనివాస్ గారు. కామినేని శ్రీనివాస్ మాట్లాడే మాటల్లో అన్ని అసత్యాలు ఉన్నాయని చెప్పి, అసత్యం ఏంటంటే చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితేనే జగన్ గారు కిందకు వచ్చారనేది కాదు. అంటే జగన్ గారు మనం అంటున్నాం, అక్కడ కొన్ని విషయాలు మాట్లాడారండి. ఈ చిరంజీవి గారు గట్టి మాట్లాడితే జగన్ వచ్చాడనేది అవాస్తవం, అసత్యం, అది కాదు. జగన్ కలవాలనుకున్నాడు, కలిశాడు అని చెప్తూ చిరంజీవి గారి పైన ఒక విధమైనటువంటి అసంతృప్తిని, అంటే చిరంజీవి గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి రావడం ఏంటి అనే విషయాన్ని బాలకృష్ణ గారు యాక్సెప్ట్ చేయలేదనేది అక్కడ కొంతమంది చెప్తూ ఉన్నటువంటి మాట అనమాట. ఇది ఓవరాల్గా ఏంటంటే బాలకృష్ణ గారికి కోపం వచ్చింది. ఎవరిపైన? జగన్మోహన్ రెడ్డి గారి పైన వచ్చింది. అలాగే చిరంజీవి గారి పేరు ప్రస్తావించినప్పుడు కూడా ఆయన కోపం వచ్చిందనమాట. అందుకని చెప్పేసి కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడే మాటలు అసత్యం, అవాస్తవం అని చెప్పేసి మాట్లాడారు. అదే కాదు, ఇప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారిని ఉద్దేశిస్తూ ఏదో ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి దీనిలో ఈయన పేరు ఎక్కడో ఉందంట, అందుకని చెప్పేసి మర్యాద ఇవ్వరా అని చెప్పేసి కూడా ఆయన సీరియస్ అయ్యారు. అయితే ఈరోజు మరీ ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ మాట్లాడే మాట అయితే మాత్రం అది యాక్సెప్ట్ చేసేదా యాక్సెప్ట్ చేయకూడదా అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలండి. ఇది శాసనసభ సాక్షిగా ఈరోజు బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాట. థ్యాంక్ యూ.